హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ చెప్పాను కదండి ఫంక్షన్కి వెళ్తానని. చూసారా, నేను ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అవ్వానండి. అడావిడి ఎంత లేట్ అయిపోయిందంటే 12:30కి బయలుదేరాను నేను. సరే, ముందుగా ఒక చిన్న మాట అండి. నీ వద్ద ఉన్న ధనం నీ అదుపులోనే ఉండాలి. లేని పక్షంలో అది నిన్ను నాశనం చేస్తుంది. నిజమే కదా ఫ్రెండ్స్? అవునే కదా, నిజమే కదా. ఏంటి అందరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ ఇవ్వట్లేదు. చూస్తున్నారు. మేమైతే ఇంటి నుంచి బయలుదేరామండి. మా అబ్బాయి తీసుకెళ్ళాడు బండి మీద. చూసారా, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చాలా స్పీడ్గా ఒక పావు గంటలో తీసుకెళ్ళిపోయాడండి. చూసారా ఎలా ఉందో, అటు ఇటు చేలు, కొబ్బరి చెట్లు, దారంట కూరగాయలు అమ్ముతున్నారండి. చాలా కూరగాయలు, వచ్చేటప్పుడు కొనుక్కోవాలి. సినిమా మేనల్లుడు, ఆ పక్కన కూర్చున్న ఇంకొక అన్నయ్య తమ్ముడు కొడుకు, ఇంకా మేనల్లుడు భార్య వాళ్ళ పిల్లోడు హాయ్ చెప్పమంటే సిగ్గుపడిపోతున్నారు. బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోయాం. చాలా బాగా చేశారండి, చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ కలిసారు, మా చుట్టాలందరూని. ఫ్రెండ్స్ కూడా కలిసారు, చుట్టాలు కలిసారు. చూసారా, భోజనాలకు వెళ్ళిపోయాము. ఇదిగోండి, వీళ్ళందరూ మా చుట్టాలండి. చూసారా, అది చెప్తున్నారు మీ అందరికీ. ఎలా తినేస్తున్నారో చూడండి. నన్ను వదిలేసి నేను వెళ్ళి తర్వాత జాయిన్ అవ్వాను వాళ్ళతో పాటు లంచ్కి. చేపల ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు, చాలా 5-6 రకాల స్వీటు, అన్ని రకాలు చేశారు. భోజనం చేసి ఒక 10 నిమిషాలు ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. వచ్చేటప్పుడు రిలయన్స్కి వెళ్ళాము. రిలయన్స్లో ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఒక 5 ఐస్ క్రీములు తీసుకుని ఇంటికి వచ్చేసాము. చల్లగా డ్రింక్ తీసుకున్నాను. ఇంటికి వచ్చేసామండి. ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.